వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ దోమలగూడలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. సమాజ సేవ లక్ష్యంగా స్థాపించబడిన ఈ ఫౌండేషన్ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఫౌండేషన్ ట్రస్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన ప్రముఖులను మంత్రి సత్కరించారు. ఫౌండేషన్ ట్రస్టీ అనిల్ కుమార్ మాట్లాడుతూ కొత్త భవనంలో 6 తరగతి గదులు, 2 ఐటీ ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గణేష్ గారు ముందర స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. వీరి బోధన పద్ధతి ఏమిటంటే క్లిష్టమైనటువంటి సైన్స్ కాన్సెప్ట్లను సులభంగా ఆసక్తికరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా చేయగలిగే ప్రతిభ. ఆయన తరగతి గదిలో ప్రతి విద్యార్థి సైన్స్ ని ప్రేమించేవాడిగా అవుతాడు. కేవలం ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా రవాణా నుండి అనేక మంది బాలికలను రక్షించడం వారి గొప్ప విజయాలుగా చెప్పాలి. బాలికా సంఘాలు స్థాపించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 22గా తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి దక్కుతుంది. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. అడ్వకేట్ గా 128 పబ్లిక్ ఇంట్రెస్టింగ్ లిటిగేషన్లో వారు చూపిస్తున్నటువంటి అంకిత భావం చాలా గొప్ప వేశారు. శరత్చంద్ర గారు నృత్య ప్రస్థానంలో అనేక గౌరవాలు అందుకున్నారు. నాట్యమయూరి, నాట్య చూడమని, నాట్య తేజం, నాట్య కళాకార లాంటి బిరుదులు 1లో వీరు తొలి ప్రదర్శన చేశారు. రాష్ట్ర స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి యువజనోత్సవాల్లో అనేక ప్రశంసలు అందుకున్నారు. కలిగినటువంటి నలుపు, ఎరుపు, గౌతమ బుద్ధ బియ్యాన్ని, చిట్టిముత్యాలు లాంటి విత్తనాలను ఎంపిక చేసి సమాజానికి అందించడం ఆరోగ్యం, ఆదాయ వైపు నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలం తెలంగాణ నుండి ఉత్తమ ఎంపీఓగా ఢిల్లీలో జరిగినటువంటి మనం కొనసాగిస్తాం. సారికి ఫ్లైట్ టైం ఉంటుంది. సో రాజు శ్రీనివాస వర్మ గారు మంచి Thank you so much for your kind words and coming over. Secretary of our urgent schedule కారణంగా వారు ఎందుకంటే 37 సంవత్సరాలుగా బీజేపీలో చేశాను. నేను విద్యార్థి సంఘాల నుండి కూడా గత కేంద్రంలో మంత్రిగా ఉన్నాను అంటే దానికి ప్రముఖమైనటువంటి ప్రోత్సాహం నన్ను ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ గారు. ఎందుకు చెప్తున్నానంటే కాబట్టి ఏదైతే ఈవేళ కేసీ పుల్లయ్య గారి పేరుతో ట్రస్ట్ యాక్టివిటీ నిర్వహిస్తున్నటువంటి 2008లో ఆ తండ్రి గారు స్థాపించారు ఈ ట్రస్ట్. ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సంపాదనలో కానీ ఎంతో కొంత సమాజం కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఈ ట్రస్ట్ యొక్క రూపకల్పన. చాలా మంది చాలా డబ్బు సంపాదించి ఇవాళ డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ అయిపోయింది రకరకాల మార్గాల ద్వారా. కాకపోతే ఆయన కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏదైతే మనకు వచ్చినటువంటి సంపాదనలో సమాజం కోసం ఖర్చు పెట్టాలని ఆయన ఉండగానే స్థాపించినటువంటి ట్రస్ట్. ఆయన 2012లో ఆయన మరణించిన తర్వాత ఏదైతే వారి కుమారుడు తండ్రి గారి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. చాలా ట్రస్టులు పేరుకు పెడతారు, ఆ తర్వాత యాక్టివిటీ ఉంటుంది. తర్వాత వారి వారసులు దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది చాలా చోట్ల. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి పాపులేట్ చేయడం, లేకపోతే ఏదో ఒక షో పెట్టడం, దాని పబ్లిసిటీ కోసమే తప్పించి ఈ విధంగా విస్తృతంగా అన్ని స్థాయిలో అన్ని ప్రాంతాలకు ట్రస్ట్ యొక్క యాక్టివిటీని తీసుకెళ్లి సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు ట్రస్ట్ కోసం ఖర్చు పెడుతూ ఈ విధంగా ఇవాళ ఏదైతే వారి తండ్రి గారు ఉన్నటువంటి ఏదైతే పురాతనమైనటువంటి ఇల్లు ఉందో దాని స్థానంలో ఒక పర్మనెంట్ కార్యాలయం నిర్మాణం చేసి ఇవాళ విస్తృతమైన స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి సుశీల్ కుమార్ గారిని కానీ, అనిల్ కుమార్ గారిని, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక చూశాను, ఇప్పుడే దాదాపు 10,250 మందికి ఇప్పటికి శిక్షణ ఇవ్వడం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అందులో 85%కి ప్లేస్మెంట్ కూడా చూపెట్టడం అనేది. అదేవిధంగా చాలా మంది లక్షలాది మందికి 1,50,000 హెల్త్ కార్డు 37-38 సంవత్సరాలు నా కష్టాలు చూసినటువంటి నా తండ్రి గారు
నేను ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తే రాత్రి 8:30కే 10వ తారీఖు పొద్దుట ఆయన కోమంలోకి వెళ్తే ఆయన కోమంలోకి వెళ్ళాక నేను ఢిల్లీ నుంచి వచ్చాను. నేను ఆయనతో కూర్చొని కాఫీ కూడా తాగలేకపోయాను. ఆ బాధ నాకు తీవ్రంగా ఉంది. సో ఆయన కూడా ఆయన పేరుతో కొంత ఆస్తి ఉంది, కొంత నగదు ఉంది. ఆయన పేరుతో ట్రస్ట్ పెట్టి నేను అవన్నీ కూడా ట్రస్ట్ ట్రాన్స్ఫర్ చేసి 5 సంవత్సరాల కాలంలో నాకు ఎమ్మెల్యేకి వచ్చేటువంటి ఎంపీగా వచ్చేటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అది వేతనం కానివ్వండి, డిఏలు కానివ్వండి, అవన్నీ కూడా ట్రస్ట్ ట్రాన్స్ఫర్ చేసి ఆయన పేరుతో ఒక ట్రస్ట్ రూపకల్పన చేయడానికి ఈ మధ్యనే ఆ వినయ్ గారికి కూడా ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీస్ అన్ని తయారు చేసాం. వచ్చే నెలలో కూడా దాన్ని ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాలి, పెద్దలందరినీ కూడా పిలవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఆ సందర్భంలో నేను మాట్లాడుతున్న అనిల్ గారితో కూడా సుశీల్ గారితో కూడా మాట్లాడి ఏ రకంగా మీరు ఎంతకాలం దీన్ని ముందుకు నడిపించారని సూచనలు తీసుకున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చానంటే నేను ఇక్కడ స్ఫూర్తి నుంచి స్ఫూర్తిగా వెళ్తున్నా ఇక్కడి నుంచి. కాబట్టి కొన్ని మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అనిల్ గారికి, సుశీల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మేడం గారు, సుధా గారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఎక్కువ సమయం కేటాయించే అవకాశం నాకు. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ కేసీ పుల్లయ్య గారి 14th మెమోరియల్ డే, దాన్ని పురస్కరించుకొని ఈ దోమలగూడ స్ట్రీట్ నెంబర్ 6 గగన్మాల్ కాలనీ దోమలగూడలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అనే ఒక ఆఫీస్ బిల్డింగ్ కమ్ ట్రైనింగ్ సెంటర్ డెవలప్ చేయడం జరిగింది. ఆ సెంటర్ని ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఆఫీస్ని ఈరోజు మాన్య మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, అలాగే సిద్దిల్లి శ్రీరావు గారు రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు ఆయన, అలాగే లోకల్ మా ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు లక్ష్మణ్ గారు, గణేష్ బీగాల ఫార్మర్ ఎమ్మెల్యే నిజామాబాద్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ నుంచి ఇక్కడ 6 క్లాస్ రూమ్లు, 2 ఐటీ ల్యాబ్లు, మరి ఒక లెక్చర్ హాల్ ఇవన్నీ ఉంటాయి. ఈ సెంటర్ నుంచి సంవత్సరంలో 1000 మంది వరకు మేము ఉపాధి కోసం ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ మా ట్రస్టీ బోర్డు మెంబర్లు అందరూ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం 2560 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ ఉపాధి, 236 మంది HIV అనాథలకు ఎవరీ మంత్ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ సపోర్టు, 125,000 మందికి మా దగ్గర 3 క్లినికల ద్వారా ఎవరీ డే వాళ్ళ క్లినిక్లో వచ్చే వైద్య సదుపాయం చేయడం కానీ, 160 మందికి విద్యార్థులకి కేసీ పుల్లయ్య విద్యాలయ ద్వారా విద్యనివ్వడం కానీ, ప్రతి సంవత్సరం 4 నేషనల్ అవార్డ్స్, అందులో లాస్ట్ 14 ఏళ్లలో 7 మంది పద్మ అవార్డ్స్ రావడం జరిగింది మేము ఇచ్చిన అవార్డీస్కి. అంత గొప్ప అవార్డీస్ని సెలెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. సో ఈ 4గురికి నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం, 300 మందికి విద్యాదానం అంటే స్కాలర్షిప్ సపోర్ట్ చేయడం, అవన్నీ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఇక్కడి నుంచి ఆపరేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి.